హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బోటెక్ స్టైల్లోని మనం స్టార్ నెక్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది ముందే నేను షేర్ చేస్తున్నాను. ఏవైనా డిజైన్స్ కటింగ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం నెక్ కటింగ్ చేయకుండా ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ అంతా కటింగ్ చేసుకోవాలి. అంటే ఆమ్ రౌండ్ ఏంటి, పొడవు, లూజు అన్నీ కూడా మనం పెట్టుకుని ఓన్లీ నెక్ మాత్రం వదిలేసుకుంటాం. ఈ నెక్ వదిలేసిన తర్వాత లైనింగ్ని ఒరిజినల్ పీస్కి జాయింట్ చేసేస్తాం. చేసి కరెక్ట్గా సెంటర్లోని ఒక కట్ అనేది పెట్టుకోవాలి. సరేనా? ఇలా పెడుతున్నాను. ఇక్కడ ప్లేన్ మీద అయితే మనకి కనిపిస్తుంది అని చెప్పేసి పేపర్ క్యాన్వాస్ నేను తీసుకున్నాను. సరేనా? ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకున్నప్పుడు దీన్ని ఇలాగా, ఇది షైనింగ్ ఉంది, ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసాం. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు నాకైతే ఒక 4.5 ఇంచీలు అన్నది ఉంది. సరేనండి? మీకు ఎంతైతే వెడల్పు కావాలో, నెక్ వెడల్పు, నెక్ విడ్త్ గట్ట ఎంత కావాలో దానికి 1 ఇంచు 2 ఇంచులు ఎక్కువగానే ఉండేటట్టుగానే మీరు ఈ వెడల్పు అనేది తీసుకుంటారు. ఇంచుమించులోని నేను కరెక్ట్గా 10 ఇంచీలకి స్టార్ నెక్ అన్నది పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు కనీసం ఒక 12 ఇంచీలు 13 ఇంచీలు అన్నా సరే మనకి ఈ పేపర్ క్యాన్వాస్ ఉండేటట్టుగా రఫ్గానన్నా సరే కటింగ్ అన్నది చేసుకోవాలి. పొడవు ఇప్పుడు దీని మీద మనం నెక్ డ్రా చేసుకుందాం. ఇది చూడండి, ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీకు మెడ వెడల్పు ఎంత కావాలన్నది మార్కింగ్ చేసుకోవచ్చు. మామూలుగాని మనం బ్లౌజు 2.5 ఇంచీలకి మెడ వెడల్పు కటింగ్ చేసామే అనుకోండి నార్మల్ రౌండ్ నెక్కలకి, అప్పుడు 1/4 ఇంచు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది కదా. ఆ ఖర్చులతో పాటుగా ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో ఇందులో ఖర్చులు అనేవి పోవు. అంటే 3 ఇంచీలు ఇప్పుడు మనం తీసుకోవాలి. ఎప్పుడు 2.5 ఇంచీలు తీసుకునే వాళ్ళు ఒక 1/4 ఇంచ్ అన్నది పెంచుకోవాలి. 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేస్తాం. ఇది మెడ వెడల్పు. సరేనండి? మరి పొడవు డీప్ నెక్ అన్నది మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత డీప్ తీసుకుంటాం. నేను ఇక్కడి నుంచి 10 ఇంచీలకి నేను స్టార్ నెక్కి డీప్ తీసుకుంటున్నాను. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అదే 3 ఇంచీలు సేమ్ మనం ఇలా మార్కింగ్ చేసేసుకుంటాం. యాస్టీజ్గా ఎంతైతే ఉందో అంత మనం ఇలా తీసుకుంటాం. ఇప్పుడు కింద నుంచి మీరు లెంత్ ఎంత పెట్టుకున్నా సరే కనీసం 2 ఇంచీలకి తగ్గకుండా ఒక మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి? ఇలా 2 ఇంచీల దగ్గర కానీ లేదా 2.5 ఇంచీల దగ్గర కానీ స్టార్ నెక్ అని పెట్టుకోవాలి. అదే 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఇలా షేప్ ఇచ్చుకున్నారనుకోండి, మీరు ఇది రౌండ్ అంటే మనం డీప్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే బ్రాడ్గా అవుతుంది కాబట్టి రౌండ్ నెక్ షేప్లోకి వచ్చేస్తుంది. సరేనా? కనీసం 2 లేదా 2.5 ఇంచీలన్నా సరే స్టార్ నెక్కి ఉండాలి. నేనైతే కనుక 2.5 ఇంచీలకి మార్కింగ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలాగా కనీసం 1 ఇంచు కన్నా సరే ఇలా వెనక్కి వెళ్ళాలి. సరేనండి? ఇక్కడికి ఇప్పుడు ఈ లైన్ దగ్గర 1 ఇంచు మనం వెనక్కి వెళ్ళిన తర్వాత స్కేల్ తీసుకోండి. మీకు సరిగా లైన్ రాకపోతే కనుక ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇది ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి మెడ వెడల్పు దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇది కలుపుకోవాలి. సరేనా? డ్రెస్లాగా ఏంటంటే మనకి బ్లౌజ్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి అతిగా విడ్త్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మహా అయితే 3/4 ఇంచు. సరేనా? ఇలా 3/4 ఇంచుకి మీరు అంటే 1 ఇంచు కన్నా ఇక్కడ ఇలాగా పెట్టండి సరిపోద్ది. ఇలాగా 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ ఇలా ఇక్కడ చేసుకోండి. ఇలా చేసుకుని ఇక్కడ ఒక 3/4 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఒక 3/4 ఇంచుకి ఇక్కడ ఒక 3/4 ఇంచుకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. అంతే. ఇప్పుడు ఈ మార్కింగ్కి దీనికి మళ్ళీ ఇలా కలిపేసుకోండి. అదే రకంగా ఇప్పుడు ఈ మార్కింగ్కి దీనికి ఇది ఇలా కలిపే ఇలా అంతే. అవుట్లైన్ అన్నది అయిపోద్ది. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మీకు పర్లేదు మేము కటింగ్ చేసేయగలము అంటే ఓకే, లేదు అనుకుంటే కనుక మీరు నీడిల్స్ తీసుకోండి. ఇలా పిన్నులు తీసుకొని ఈ సెంటర్ పాయింట్లోనే మనకి ఇది కదా నెక్,
ఈ సెంటర్ పాయింట్లోని ఇలాగా పిన్స్ పెట్టేసుకోండి. ఈ రకంగా. సరే, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలాగే మనం మిగిలిన బ్లౌజ్ కటింగ్ చేయగా మిగిలిన లైనింగ్ పీస్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ నాకు వెడల్పులు తగ్గితే చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలాగ జాయింట్ చేశారు. అలాగే ఇటువైపు కూడా జాయింట్ చేశారు. మొత్తం మీద మన పేపర్ క్యాన్వాస్ ఎంత అయితే మనకి విడ్త్ గట్ట ఉన్నాయో అంతా కూడా మనకు ఉండి ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ అనేది ఉండాలి. 1 ఇంచ్ అన్నా సరే ఎక్స్ట్రాగా చుట్టూ మనకి క్లాత్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక దగ్గర ఇది చూసి లైన్ అంతా ఇలా స్ట్రైట్గా ఉంది, ఇది సెంటర్ పాయింట్ అనుకుందాం. ఇది సెంటర్ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి మనకి ఇంచీ టేప్ తీసుకుని మనం మెడ వెడల్పు ఎంత అంటే అటువైపు ఒక పావుతక్కువ 3 ఇంచీలు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పావుతక్కువ 3 ఇంచీలు అన్న 3 పావుతక్కువ 3 కలిపితే మనకి 5.5 ఇంచీలు అన్నది వస్తుంది. సరేనండి, అటువైపు ఇటువైపుని మనం మార్కింగ్ అన్నది ఇలా చేసుకుంటే మన మెడ వెడల్పుకి మనకి తేడా అన్నది రాదన్నమాట. సరేనా, ఈ రకంగా మార్కింగ్లు పెట్టేసుకోవాలి. మెడ వెడల్పు మీరు ఎంతైతే తీసుకున్నారో అంతా అటు ఇటు కూడా మార్కింగ్ అన్నది చేసేయండి. ఆ తర్వాత అక్కడ ఈ పేపర్ క్యాన్వాస్ అంచు ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అంతే. ఈ సెంటర్లోకి ఇంకా ఈ మధ్యలోని ఒక ఫోల్డింగ్ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇలా సెంటర్లోకి ఈ పేపర్ క్యాన్వాస్ చివర అంచు ఉండేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకున్నారు అనుకోండి, ఇంకా అసలు మీకు మెడ వెడల్పు దగ్గర కానీ ఎక్కడ కూడా తేడా రాదనమాట. ఫస్ట్ ఐరన్ చేసేటప్పుడు షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు ఉండాలి. అంటే ఇలా ఐరన్ చేసేది షైనింగ్ది ఇలాగ క్లాత్ వైపుకి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఐరన్ చేయాలి, తర్వాత ఇక్కడ చేయాలి, ఆ తర్వాత సెంటర్ పాయింట్ చేయాలి, ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఐరన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ చివరిని ఇలా ఐరన్ చేయండి, ఆ తర్వాత ఈ చివరిలా ఐరన్ చేయండి, ఆ తర్వాత ఈ కార్నర్లోని సెంటర్లోని, అంతే. దాని తర్వాత ఇలా టచ్, హీట్ ఎక్కువ ఉందనుకోండి ఇలా టచ్ చేస్తే సరిపోద్ది. పేపర్ క్యాన్వాస్ని టచ్ చేస్తే చాలు. చూసారు కదా, ఇలా మీకు స్టిక్ అయిపోద్ది. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత పేపర్ క్యాన్వాస్ అంచంటే ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఉంచి మిగతాదంతా కటింగ్ చేసేయాలి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తే ఇంతవరకు స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసి ఆ తర్వాత దీన్ని ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కార్నర్ పాయింట్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ లోపల పేపర్ క్యాన్వాస్ లోపల అంచులు ఉన్నాయి చూసారు, ఈ అంచులు రెండు ఇలా కలిపి ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఈ సెంటర్ పాయింట్కి ఒక కట్ట పెట్టండి, అంతే. సరే, ఇలా రెడీ చేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టి ఈ కట్ అన్నది మనకి సెంటర్లోని షోల్డర్ కటింగ్ అన్నది ఒరిజినల్ పీస్కి పెట్టుకోవాలి. అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ కూడా సెంటర్ పాయింట్ అన్నది మనం కటింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ సెంటర్లో చేసి ఇలాగా ఒక పిన్ పెట్టేసుకోండి. సరేనా, దాని తర్వాత కరెక్ట్గా ఇది ఫోల్డింగ్ మనం చేసుకుంటే సెంటర్కి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ కార్నర్ పాయింట్ వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఈ రకంగా పెడితే మీకు నెక్ అన్నది వంకర్ లేకుండా వస్తాయి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ అన్నది ఇలా పెట్టుకోండి, అంతే. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఎలా చేస్తారంటే పేపర్ క్యాన్వాస్కి అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తారు. కార్నర్ దగ్గర నీడిల్ కింద పెట్టి మిషన్ పాదం ఎత్తి అప్పుడు మళ్ళీ ఇలా యాంగిల్ మార్చుకుని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుని వస్తారు. అలాగే ఈ 3 కోణాలు కూడా స్టిచ్ చేసేస్తారు.
ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత పిన్నులు తీసేసుకోండి. పిన్నులు తీసేసుకుని స్టిచ్చింగ్కి ఒక పావించి వదిలి కటింగ్ చేసేయండి. ఇక్కడ కార్నర్ దగ్గర కరెక్ట్గా కటింగ్ అన్నది ఉండాలి. అలాగే ఇక్కడ కూడా కరెక్ట్గా కుట్టుకి దగ్గర వరకు కూడా ఈ కటింగ్ అన్నది ఇలా పెట్టాలి. అలాగే ఇటువైపు కార్నర్ కూడా. ఇంకా మిగతాది కట్టింగ్స్ అవసరం లేదండి ఇలా స్ట్రైట్ వాటికి. కానీ అవసరం అనుకుంటే ఇలా కట్స్ పెట్టుకోవడమే ఒక 2 వాటి దగ్గర. పెట్టకపోయినా సరే పర్వాలేదు. ఆ తర్వాత పేపర్ క్యాన్వాస్ని ఇలా గోరుతో ఇలా అంటే మీకు నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తాయి. ఇలా వెనక్కి తిప్పేసుకోవడమే. ఇలా పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా పావించ్ మార్జిన్తో టాప్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా నీట్గా మనకి ఇలా స్టార్ నెక్ అనేది కార్నర్ పాయింట్స్ అన్న ఏదైనా చాలా ముద్దుగా అందంగా వస్తాయి. చూసారు కదా ఈ కార్నర్ పాయింట్స్ అనేవి ఇలా నీట్గా వస్తాయి అన్నమాట.